దేవుడి వాక్యం నుంచి 133వ కీర్తన చదువుతాను. సహోదరులో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండెను. సియోను కొండల మీదకి దిగివచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆచట ఉండవలనని యెహోవా సెలవిచ్చింది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన దేవుడు, మీరే మాతో మాట్లాడి నీ వాక్యంలో ఉన్నతమైన సంగతులు మాకు బోధించమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే. దేవుడు తన వాక్యంలో రాయించేది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని సన్నిధానంలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఐక్యత ఉంటేనే అది కుటుంబంగా వర్ధిల్లుతుంది. ఐక్యత లేకపోయి ఒకళ్ళు ఒక మాట, ఒకరి మాట ఒకరు వినకపోతే అది ఐక్యత అవ్వదు. ఆ కుటుంబము కలిసి ఉండటము చాలా కష్టం. మొట్టమొదట సంఘం వర్ధిల్లాలన్నా, సమాజం వర్ధిల్లాలన్నా మొట్టమొదటి ఏది ఉండాలి? ఐక్యత. కుటుంబం చాలా ప్రాముఖ్యం. ఐక్యత ఉండాలి. చూడండి, సమాజంలో చాలా సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, చాలా వృత్తి సంఘాలు ఉన్నాయి. ఏ పని చేసేవాళ్ళు ఆ సంఘాలు ఉన్నాయి, ఏ కులాలకి ఆ సంఘాలు ఉన్నాయి, ఇంకా స్త్రీల సంఘాలు ఉన్నాయి, ఇంకా డ్వాక్రా సంఘాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సంఘాలన్నీ కూడా ఒకటే చెప్తాయి. ఏంటి? ఎక్కడ ఏమి జరిగినా అందరూ వస్తారు, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా అందరూ వస్తారు. అయితే పక్షుల్లో కూడా మనం ఐక్యత చూడవచ్చు. ఎక్కడైనా మీరు చూడండి, కాకులు ఎక్కడైనా అవి కరెంట్ షాక్ కానీ ఏదన్నా తగిలితే ఇబ్బందులు ఉంటే కాకులన్నీ చుట్టూరు వస్తాయి. మొన్న ఒకసారి ఒక మటన్ షాప్ వాడు ఏం చేశాడంటే కాకిని చాలా ఇబ్బంది పెడుతుందని కట్టేశాడు. కడితే మొత్తం ఎక్కడి నుంచి వచ్చిన వేల కాకులు వచ్చి మొత్తం ఆ షాప్ నిండా చుట్టుముట్టి అరుస్తూ ఉంటాడికి భయం వేసి బాధ కలిగి ఆ సౌండ్ వెళ్ళాక దాన్ని ఇప్పి వదిలిపెట్టేశాడు. హల్లెలూయా. చూడండి, ఒక కాకుల్లో ఉంది ఐక్యత. అసలు ఐక్యత ఎట్లా వస్తుంది? ఐక్యత ఉంటే ఏం జరుగుద్ది? ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం ఏంటో దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఒక భార్యాభర్తలు ఐక్యంగా ఉంటే, పిల్లలు ఐక్యంగా ఉంటే, ఆ కుటుంబం ఐక్యంగా ఉంటే ఎంత సుందరముగా ఉంటుంది. అది చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇదివరకు ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే, ఒక పెళ్లి చెయ్యాలంటే అడిగేవారు ఏమని? వాళ్ళ ఎంతమంది కుటుంబం, పెద్ద కుటుంబమేనా అని అడిగేవారు. ఆస్తులు, ఎకరాలు, ఈ జాబులు, లక్షలు ఇవన్నీ ఎవరు అడగలేదు. ఏం అడిగేవారంటే వాళ్ళది పెద్ద కుటుంబమేనా అని అడిగేవారట. మన పితరులు చెప్తా ఉంటారు నాకు. హల్లెలూయా. మీరు పెద్దవాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని అసలు వదలొద్దు. వాళ్ళు చెప్పే విషయాలు చాలా మంచిగా చెప్తారు. ఆ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. వాళ్ళు ఎందుకు పనికిరారు, చదువు లేదని మనం తీసి పాడేస్తుంటాం వాళ్ళు. కానీ చాలా గొప్ప విషయాలు చెప్తారు వాళ్ళు. పెద్దవాళ్ళంట సంబంధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతమంది కుటుంబం, ఎంతమంది ఉండేవారండి వాళ్ళు? ఒక కుటుంబంలో ఒక తల్లికి తండ్రికి ఇంచుమించు 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఉండేవారు. వామ్మో, ఎంతమంది అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే చాలా భయంతో కూడిన సమస్య అది. కానీ వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప. ఎన్ని ఎకరాలు ఉన్నాయని అడిగేవారు కదా, ఎంతమంది కుటుంబం అని అడిగేవారు. ఆ కుటుంబం దగ్గర నుంచి, అందరూ ఐక్యంగా ఉండే కుటుంబం దగ్గర నుంచి ఏమైపోయారు? చిన్న కుటుంబాలు వచ్చినాయి. ఒక భార్య, భర్త, పిల్లలు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందంటే ఒంటరిగా ఉండే పరిస్థితిలో కూడా వచ్చేసింది. నేను అనే పరిస్థితి కూడా వచ్చేసింది. అంత
భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా కొంతమంది సంబంధాలు చూసేటప్పుడు ఏమడుగుతున్నారంటే, ఆ కుటుంబంలో అత్తామామ ఉన్నారని కూడా అడుగుతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే, అత్త ఉందా? వాళ్ళకి ఇంకా హ్యాపీ అనమాట, వాళ్ళు లేకపోతే. అసలు రోజులు ఎట్లా అయిపోయినాయంటే, బ్రతుకులు ఎట్లా అయిపోయినాయంటే, జీవితం ఎట్లా అయిపోయిందంటే, నేను అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నేను, నా కుటుంబం, నేను బాగున్నానా లేదా అన్నది వాళ్ళ ప్రాముఖ్యతలోకి వెళ్ళిపోయారు. అసలు ఐక్యత అనేది లోపించింది. కుటుంబంలో భార్యాభర్తల్లో ఐక్యత లేదు, పిల్లల్లో ఐక్యత లేదు. అన్నదమ్ములు కొట్టుకోవడం ఆస్తుల కోసం, లేకపోతే చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కడ చూసినా మనకి సమాజంలో కానీ ఎక్కడ ఐక్యత కనపట్టలేదు. ఎందుకంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ జీవం ఉంటుంది అక్కడ. అందుకే సాతానుగాడికి బాగా తెలుసు. ఎందుకు? వీళ్ళు ఐక్యంగా ఉంటే దీవించబడతారు, ఐక్యంగా ఉంటే ఆశీర్వదించబడతారు, ఐక్యంగా ఉంటే వీరు గొప్పవాళ్ళు అయిపోతారని వాడికి తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు? ఎవరికి చెప్పేలాగా వాళ్ళకి చెప్తాడు, ఎవరిని విడదీసేలాగా వాళ్ళని విడదీస్తాడు. ఎవరిని మేలు చేసిన వారు లేరు, వారికి సహకరించిన వారిని కూడా, వారిని ఒక అత్యున్నతమైన స్థానంలో తీసుకోవాలని కూడా అన్నీ మర్చిపోయేలాగా లింకులు పెట్టి. చూడండి, మనం పాత బుక్స్లో కథలు ఉంటాయి, మనం చిన్నప్పుడు చదివే బుక్స్లో, టెక్స్ట్ బుక్. ఏం కథలు అంటే 4 ఆవులు సింహం కథ ఉంటుంది. మీరు చదివారో లేదు? ఏముంటుంది అందులో? 4 ఆవులు చాలా బలమైనవి, చాలా శక్తివంతమైనవి. ఆ నలుగురు చాలా స్నేహంగా ఉండేవారట, 4 ఆవులు కూడా. ఆ 4 ఆవులు చాలా బలమైనవి. ఏ శత్రువు వచ్చినా, సింహం వచ్చినా కానీ నువ్వు ఒక్క తన్నుదంటే అవి పోయేవి. వామ్మో, ఈ నలుగురు జోలికి పోకూడదని ఆ సింహం కూడా చాలా భయపడేదట. ఆ సింహం ఒక రోజు అనుకుంది, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది అది, గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామనేది వాడిని తిరుగుతూ ఉండట. ఎందుకంటే మనలో ఐక్యతను చెడగొట్టి, ప్రేమలు లేకుండా చేసి, అది తన బబ్బం గడుపుకోవడానికి ఎప్పుడైతే సింహము ఒకరోజు ప్లాన్ చేసింది, ఒక్కొక్క ఆవు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విధంగా చెప్పడం ప్రారంభించింది. నీ గురించి ఫలానాది ఇలా చెప్తుంది, ఆ 4 మూడో ఆవు ఇట్లా చెప్తుంది నీ గురించి అని ఒకదానికొకటి లింక్ పెట్టేసి, ఆ లింక్ ఏమైపోయిందంటే భయంకరమైన, వాళ్ళ నలుగురు కూడా ఇడిపోయారు. ఆ 4 ఆవులు కూడా ఇడిపోయినప్పుడు ఇది ఒక్కొక్కటి దీనికి పని బాగా జరుగుతుంది. ఎందుకంటే ఒక ఆవు ఎక్కడుంది అక్కడికి వెళ్ళడం, అది చంపుకుంది. 4 ఉన్నప్పుడు బలంగా ఉంది, 4 ఆవులు కూడా అట్లా చంపేసింది. చూడండి, ఐక్యత ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ బలం ఉండదు. 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు ఎంత ఐక్యతతో ఉన్నాయో వాటిని ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే విడిపోయినాయో అవి బలైపోయినాయి. అన్నదమ్ములకి అది చెప్పుకుంటాం. అన్నదమ్ములు అందరూ కలిసి ఉండగా తండ్రి వాడిని కూర్చోబెట్టి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక కట్టె పుల్ల చేతికి ఇస్తాడు. ఆ కట్టె ఇచ్చినప్పుడు ఏం చేస్తాడో, దీన్ని విరువు అనగానే వెంటనే ఒక్కటే కాబట్టి విరిచేశాడు. అలాగే 4 కట్టగట్టి ఇచ్చి ఇప్పుడు ఎరుపు అన్నాడట. అవి విరగలేదు. ఎందుకు వెళ్ళలేదు? 4 కర్రలు ఎవరు విడదీయలేరు, విరగదీయలేరు. అందుకే ఆ తండ్రి చెప్పాడు, ఐక్యతతో ఉన్నప్పుడే మీ జోలికి ఎవరు రారు, మీరు బాగుంటారు, మిమ్మల్ని ఎవరు కూడా, ఏ సాతాను శక్తులు కూడా ఏమీ చేయలేవు. భయం ఎప్పుడైతే విడిపోతామో, ఎప్పుడైతే ఒంటరి అవుతామో అప్పుడే మన జీవితాల్లోకి సాతానుగాడు గర్జించే సింహంలాగా వచ్చి మనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దొంగలిస్తాడు. కాబట్టి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? ఐక్యత. అందుకే దేవుడు
ఆయన రాయించాడు తన గ్రంథంలో, ప్రసంగ గ్రంథం 4:9 రాయించాడు, ఇద్దరు కూడి నడుచుట మేలు అని. ఇద్దరు, దేవుడు ఈ భూమి మీద మత్తయి సువార్త 18:19 20 చూస్తే, భూమి మీద ఇద్దరు ఏకీపిస్తే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీకు నిశ్చయంగా చెప్తుంది. హల్లెలూయా. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. నేను చూడండి, మీరు ఏకీభవిస్తే మీకు దొరుకుతాయి ఆశీర్వాదాలు, మంచి ఫలాలు దొరుకుతాయి. దేవుడే అక్కడ ఉంటాడని. ఈరోజు మన జీవితంలో ఏదో కుటుంబంలో కానీ సంఘంలో కానీ మొదటి వారం వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంటుంది. బలారాధన రోజు ఇంకా మీరు చాలా స్పీడ్గా ఉంటారు. ఎందుకు? ఆ రోజు ఉన్న ఉద్యోగం మరి కనుమ రోజుల్లో ఎందుకు ఉండదు? ఏదో ప్రసాదం తీసుకున్నట్టు తీసుకోవడం, వెళ్ళిపోవడం. అసలు ఏంటి దానికి? వేసే శరీరంలో రక్తంలో పాలు పొందుతాం అంటే ఏంటది? ఐక్యత. సహోదరులు ఎలా ఐక్యత కలిగి ఉండాలి? సహోదరులు అంటే ఏంటి? అసలు ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి? చాలా జీవితాల్లో, సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ ఒకళ్ళు ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది. రోమికి రాసిన పత్రిక 12:15 చూద్దాం. ఏడ్చువాడితో ఏడవండి, మీరు నవ్వే వాళ్ళతో నవ్వండి. మనమందరం ఒకరికొకరు కలిసి ఉండాలని వాక్యం చెప్తుంది. ఏడ్చే వాళ్ళతో ఏం చేయాలంట? ఏడవాలి. చదువుతారా? రోమికి రాసిన పత్రిక 12:15-16 సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడుగుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండండి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి లేదు. చూడండి, మీరు నేనే బుద్ధిమంతుడని అనుకోవద్దు. మా కుటుంబమే చాలా గొప్పది అనుకోవద్దు. నేనే గొప్పవాడిని అనుకోవద్దు. ఒకళ్ళు బుద్ధి చెప్పుకుంటూ, నువ్వెక్కువ అంటే నువ్వెక్కువ అని హెచ్చించుకుంటూ, ఒకళ్ళొకళ్ళు హెచ్చించుకుంటూ, నీకు నువ్వు హెచ్చించుకోకూడదు. నువ్వు ప్రార్థనలో గొప్పగా చేస్తున్నావు, నువ్వు పాటలు బాగా పాడుతున్నావు. ఒకళ్ళొకళ్ళు బుద్ధి చెప్పుకుంటూ మనందరం కూడా ఎలా ఉండాలట? మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి, ఒకే మనస్సు కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి, అసలు గొడవలు ఎందుకు వస్తాయి కుటుంబంలో? నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నప్పుడే కుటుంబంలో కానీ సంఘంలో కానీ గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి ఐక్యత కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది మెయిన్ పాయింట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 మొదటి 3 వాక్యాలు చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకళ్ళు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాడుకొంచున్నాను. చూడండి, పౌలు బ్రతిమాడుకుంటున్నాడు. ఏమని? ఆత్మ కలిగించే ఐక్యతను ఎఫెసు సంఘానికి రాస్తూ, సంఘాలన్నింటికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి. మీరు ఒకరినొకళ్ళు మీరు పురుకలుపుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఐక్యతనిచ్చేది. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుందని. ఐక్యత ఎంత గొప్పదో దేవుడు సెలవిస్తూ, ఈరోజు దేవుడు నాతో మాట్లాడబట్టి ఈరోజు మీకు చెప్తున్నా. దేవుడు మాట్లాడినది ఏది కూడా మనం మాట్లాడకూడదు. దేవుడు మనకి ఆజ్ఞాపిస్తేనే. ఐక్యత అనేది
చెడగొట్టడానికి సాతాను చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. సంఘాన్ని చెదరగొట్టాడు, ఆది అపోస్తుల సంఘాన్ని. కానీ దేవుడు పరిశుద్ధాత్మ కోసం వాళ్ళందరూ ఏక మనసు కలిగి, చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచును. ఏ మనసు అండి? ఏక మనస్సు. ఏక మనసు ఎక్కడ వస్తుంది? పరిశుద్ధాత్మ వల్లే వస్తుంది. అందుకే అక్కడ ఏమొచ్చిందంటే పరిమళ తైలం దిగొచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు అందరి మీద. ఆయన దిగి ఆయన అందరినీ అభిషేకించాడు. ఏక మనస్సు. సంఘంలో ఎక్కువ మంది ఉన్నామా తక్కువ మంది ఉన్నది కదా ప్రాముఖ్యమైంది. ఏక మనస్సు మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళని అభిషేకించినట్లుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అందరినీ, ప్రతి ఒక్కరిని, ఎవరిని విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. అక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవంతో నింపబడ్డారు, రక్షణ భాగ్యమాల కలిగింది, ఉన్నతమైన కృపను అనుభవించారు వాళ్ళు. 2వ అధ్యాయం 44 నుంచి చూస్తే వారి పరిచర్య ఎట్లా అభివృద్ధి పొందిందంటే, విశ్వసించిన వారందరూ ఎలా కూడారట? ఏకముగా కూడి తమ కలిగిందంతా కూడా సముష్టిగా ఉంచుకున్నారు. ఇదిగాక చరా స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొరది పంచిపెట్టుకున్నారు. హల్లెలూయా. ఈ మాట అంటే మీకు భయం కలుగుతుంది. ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే, అవసరమైతే వాళ్ళ ఆస్తి కూడా అమ్మి సహోదరులకు ఇచ్చేవారంట. ఇంకా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. ఇంకా దేవుడి పని ఏదైనా ఉందేమో, ఇంకా దేవుడి పని అయినా చెయ్యాలేమో. అరే, నాకు దేవుడి బ్రతుకునిచ్చాడు, ఈరోజు ఇలా ఉన్నానంటే దేవుడి కృప. అరే, ఇలా బ్రతుకుతున్నానంటే దేవుడి సన్నిధి, ఆయన సహవాసం. నాకు సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, దేవుడి కోసం నేను ఏం చేస్తున్నానని బ్రతుకు. అరే, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఒకరోజు ప్రార్థిస్తుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక మహాసభకి ఒక చిన్న పిల్లవాడు 5 రొట్లు 2 మొత్తం వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. హల్లెలూయా. ఒక చిన్న బాలుడు పెట్టాడు. నిజమేనా కాదు? ఒక కాకి ఏలి అని పెంచింది కరువు తీరే వరకు. దేవుడికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? దేవుడికి మనము ఎట్లా ఉపయోగపడుతున్నాం? ఒకసారి ఆలోచించుకోండి. నాది, నేను, మనం అన్నట్టే బ్రతుకుతున్నాం తప్ప దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా నేను, నా కుటుంబం ఇలా బ్రతుకుతుంది, నా సంఘము, నా సహోదరుడు, నా దేవుడు అనే బాధ్యత నీకుందా? మనం ఇంటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం? దేవుడి సంఘాన్ని ఎంత కాపాడాలి? సహోదరుని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి? నాకెందుకండి, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇదేం బ్రతుకు? పట్టించుకునేదేముంది? నువ్వు సంఘానికి, దేవుడికి ఏమేమి ఉపయోగపడుతున్నావు? నా దేవునికి నేనేం చేయాలి? వాక్యంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తాడు, 58వ వాక్యంలో, ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కాదు. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో అన్నీ వ్యర్థమే, కానీ ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదండి. దేవుడి కోసం నువ్వు ఏదైతే చేస్తావో అది వ్యర్థం కాదు. అందరూ ఐక్యత కలిగి దేవుని యొక్క సంఘంలో ఎప్పుడైతే ముందుకెళ్తామో అక్కడ ఏముంటుందంటే అండి, ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుంది. మనం దీవించబట్టలేదు, సంతోషం లేదు, సమాధానం లేదంటే అర్థం ఏంటి? అక్కడ ఐక్యత లేదు. ఐక్యత కోసం మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభు, ఆత్మ కలిగించి ఐక్యత మాకు కావాలి, ఆత్మ కలిగించి ఐక్యతతో మేము నింపబడాలి తండ్రి. అక్కడ ఇంకా కిందకి చదివితే వాళ్ళందరూ సముష్టిగా ఉన్నారు. అపోస్తలుల వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచు దేవుణ్ణి స్తుతించు
ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందంతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకుంటుంది. హల్లెలూయా. నాకెవరున్నారు? నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, నా సంఘంలో నా సహోదరుడు ఉన్నాడు అనే ప్రాముఖ్యత. మేమందరం ఒకటే. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏమి పట్టుకెళ్ళం మనం. ఎగిరెళ్ళాలి. ఏసే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన గర్భంలోంచి ఆయన రక్తంలో కనపడ్డాం మనం. సంఘంలో కులాలు లేవు, సంఘంలో మతాలు లేవు, సంఘంలో వాళ్ళ ఆ కులమండి ఈ కులమండి అని వ్యత్యాసాలు లేవు. మనమందరము కూడా యేసయ్య రక్తం చేత, యేసయ్య గర్భంలో నుంచి మనం వచ్చాం. ఆయన మనల్ని కన్నాడు. మనందరూ కూడా ఏక మనస్సు కలిగి ఆది అపోస్తులై ఆది సంఘంలో ఉన్నట్టుగా మనం కూడా ఐక్యతలో ఉంటే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఐక్యత అనేది ఎక్కడైతే ఉంటుందో, వీడేంటి నాకు చెప్పడానికి, ఏమేంటి నాకు చెప్పడానికి అనే భావం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. నాది ఎక్కువ కులం, నాకు ఎక్కువ వస్తుంది. సంఘంలోనంట యాకోబు రాస్తాడు, యాకోబు పత్రికలో, సంఘంలోనంట కొంచెం చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకొచ్చిన వాళ్ళేమో అసలు పట్టించుకోరంటే ఎక్కడో కూర్చోబెడతారంట. ఒకడు వచ్చంటే తెల్ల బట్టలు వేసుకొని మంచిగా ఓదారంగు వస్త్రాలు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని వచ్చిన వాడినేమో రండి రండి అని చెప్పి కుర్చీలు వేసి కూర్చోబెడితే అది సంఘం ఎట్లా అవుద్ది? మనం అందరూ ఎవరు? ఏక మనసు కలిగి, ఒకటే మనసు కలిగి ఉండాలి కదా. ఎక్కువ తక్కువ ఏముంది మనకి? వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఏముంది? ఎవరైనా క్రీస్తు బిడ్డలే కదా, సంఘంలో రక్షణ పొందిన వాళ్ళే కదా. ఆ చూపు మనకు ఉండకూడదు. ఏక భావం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుషులాగా మనం ఉండకూడదు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-12 వాక్యాలు చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాలు చూస్తే, 12 వరకు, సహోదరులాగా మీరందరూ ఏక భావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహంలో కలవని మిమ్మల్ని గూర్చి త్రోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది. ఒక ఇంట్లో చెప్పారు, సంఘంలో అండి కక్షలు ఉన్నాయండి. సంఘంలో ఒకళ్ళంటే ఒకళ్ళు పట్టలేదండి, వాళ్ళంటే వీళ్ళకి పట్టలే, వీళ్ళంటే వాళ్ళకి పట్టలేదండి. కక్షలు ఉన్నాయి. ఆ కక్షలన్నీ కూడా ఒక ఇంటి వారి వల్ల నాకు తెలిసి వాళ్ళు చెప్పారు నాకు, సంఘంలో ఒక సమైక్యత లేదు, ఐక్యత లేదు, సంఘంలో ప్రేమ లేదు అని నేను పలానా వాళ్ళ తెలుసుకున్నానని చెప్తున్నాడు. మీలో ఒక నేను పౌలు వాడిని, నేను అపోస్తుల వాడిని, అపోలో వాడిని, నేను కేఫ వాడిని, నేను క్రీస్తు వాడిని అని చెప్పుకుంటున్నారు. క్రీస్తు సంఘం విభజించబడ్డదా ఏంటి? గ్రూపులు ఏంటి? పలానా గ్రూప్ ఏంటి? సంఘంలోనే ఉన్నది కొద్దిమంది, మళ్ళీ ఇన్ని గ్రూపులు ఏంటి మనకి అడుగుతున్నాడు. అక్కడ నువ్వు అపోలో గ్రూప్ ఒకడు, ఇంకొకడేమో కెఫా గ్రూప్ అట, ఇంకొకడు ఇంకో గ్రూపు పౌలు గ్రూప్. ఏ గ్రూపులు ఇవి? మనందరూ కూడా ఒకటే గ్రూపు, యేసుక్రీస్తు గ్రూప్. మనం ఇన్ని గ్రూపులు ఎందుకు వచ్చినాయి? ఏక మనసు ఎందుకు లేదు అని పౌలు అడుగుతున్నాడు. 3వ అధ్యాయం 4వ వాక్యం కూడా చూడండి. మీరందరూ కూడా ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారాగా మీరు విశ్వసించుతారు. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేసిన వాడు ఎవరు? దేవుడే.
హల్లెలూయా. దేవుడే ఐక్యతనిచ్చేది, దేవుడే ఎదిగించేది, దేవుడే మనల్ని బ్రతికించేది, దేవుడే మనల్ని అభివృద్ధిపరిచేది. మనస్సు, ఏక మనస్సు. నువ్వు రక్షణ పొందినప్పుడు ఏ యొక్క ప్రేమ కలిగి ఉన్నావో, నువ్వు సంఘంలో అడుగుపెట్టినప్పుడు ఏ ప్రేమ కలిగి ఉన్నావో, అదే ప్రేమ యేసయ్య రాకడ వరకు కొనసాగాలి. ఈలోగా మధ్యలో కొంచెం తెలివి ఎక్కువైపోతుంది. అపవాది తెలివి పెడతాడు. ఏ తెలివి అంటే అది, అందరికంటే నువ్వే జ్ఞానవంతుడు, అందరంటే నువ్వే గొప్పవాడు అనే తెలివి పెడతాడు. కానీ మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో గర్వించిన వాడు పడిపోయినట్టుగా, గర్వించిన ప్రతి ఒక్కరూ పడిపోయినట్లుగా మనం చూస్తాం. లూసిఫర్ ఏమయ్యాడు? గర్వించాడు, దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడు. ఏమైపోయాడండి? పాతాళానికి తొక్కబడ్డాడు. మనం ఎంత ఎదుగుతున్నామో అంత తగ్గించుకోవాలండి దేవుడి సన్నిధిలో. ఐక్యత కలిగి ఎప్పుడైతే సహవాసంలో మనం ఉంటామో, దేవుడు, మీరు ప్రకృతి సంబంధులు కాదు, అన్యుల్లా కాదు, మీరు అసలు ప్రేమ అంటే ఏంటో, ఐక్యత ఏంటో మీ దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. అంతేగాని ఆ సంఘంలోనండి ఒకళ్ళంటే ఒకటి పడదు, ఒకళ్ళంటే ఒకరికి అసలు ఆ సంఘాన్ని చూస్తే నాకు ఇదవుతుందని కొన్ని సంఘాల గురించి నాకు చెప్పినప్పుడు బాధ కలుగుతుంది. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఒకరినొకరు తగ్గించుకుంటూ, గొప్ప వాళ్ళకి ఎంచుకుంటూ, మన సంఘం ఎట్లా ఉండాలంటే, దేవుడు సంఘాన్ని ఎట్లా ఇచ్చాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. 16వ అధ్యాయం 19వ వాక్యం. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవుల్ని మీకు ఇచ్చేదను. దేన్ని బంధిస్తావో పరలోకమందు కూడా నేను బంధించబడుతుంది, భూలోకమందు ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. అతనితో చెప్పాను. చూడండి, పాతాళ లోక పేతురుతో అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవచ్చాలు. సంఘానికి ఏమి ఇచ్చాడంటే అధికారము, అథారిటీ. ఏ సాతాను శక్తి కూడా సంఘాన్ని తాకలేదు. ఐక్యతతో ఉంటాయి, బలమైన ప్రార్థనా శక్తితో ఉంటాయి, ఆత్మ కార్యాలతో నింపబడితే ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. దేవుడు సంఘానికి అంత క్రీస్తు రక్తం పెట్టి కొన్న సంఘం. సంఘ ఐక్యత ఎంత ఉంటే అంత సాతాను వణికిపోతాడు. ఎందుకంటే వీళ్ళ ఐక్యతతో ప్రార్థన చేస్తే పునాదులు అదిరిపోతాయి. వాడికి గ్రామంలోనే వాడు ఉండటానికి అధికారం లేదు. ఇంక ఆ ప్రార్థన చేయకుండా చేస్తుంది. అందుకే 12వ అధ్యాయంలో చూస్తాం మనం, పేతురు కోసం వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమైంది? 4వ అధ్యాయంలో చూస్తాం మనం, అక్కడ ప్రార్థన చేసిన చోట భూమి కంపించిందట. ఏక మనసు కలిగి ప్రార్థన చేసిన చోట. పేతురు చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చి బయటికి తీసుకురాలేదా? ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే సంఘం ఎదుట ఏ సాతాను శక్తులు కూడా నిలవలేవు. మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయం 19-20 వాక్యాలు చూడండి. భూమి మీద ఏది ఏకీభవిస్తారు అది పరలోకమందు మీరు పొందుకుంటారు. దేవుడి వల్ల దొరుకుద్ది మీకు. ఐక్యతతో ప్రార్థన చేస్తే మనం ఏదైనా సాధించగలం. మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం, 4వ తారీఖు మనకి మీటింగ్ ఉంది. ఐక్యతతో పని చేయాలి. ఐక్యతతో ఇందులో ఒకళ్ళు ఒప్పుకోకపోయినా ఏమవుతుంది? ఆ కార్యం జరుగుద్దండి. అది ఎలాగైనా అసమాధానంతోనే జరుగుద్ది. అందుకే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, మీరు భూమి మీద ఏది ఏకీభవిస్తారో అది పరలోకంలో మీకు దొరుకుద్ది. పరలోకం నుంచి అనుగ్రహించబడుద్ది. దేవుడు వాళ్ళు మీకు దొరుకుద్ది. సంఘానికి అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక. దేవుడు ఏమంటున్నాడంటే సంఘాన్ని సత్యానికి స్తంభం అంటాడు. ఈ లోకంలో దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడంటే సత్యానికి స్తంభంగా ఉండాలని. నీవు సత్యానికి స్తంభంగా ఉండాలి. ఒక ఫిల్లర్ నువ్వు. ఆ ఫిల్లర్ ఇటుక, ఇసుక,
కంకరు, సిమెంట్, ఇంకా నీళ్లు, ఐరన్ ఇవన్నీ కలిపితేనే ఒక ఫిల్లర్ తయారవుద్ది. అలాగే మనందరం కూడా కలిస్తేనే అది ఒక ఫిల్లర్గా, సంఘముగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా అక్కడ చదువుతారా? 3వ అధ్యాయం 15వ వాక్యం, తిమోతి రాసిన మొదటి పత్రిక. ఆయనను నేను ఆలస్యం చేసినట్లు దేవుని మందిరంలో, అనగా జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తిస్తారో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘం ఏ సంఘం? అది క్రీస్తు రక్తం పెట్టుకునే సంఘం. సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలి. హల్లెలూయా. దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. ఈ సంఘం సత్యానికి స్తంభం, యేసయ్యకి ఒక ఫిల్లర్గా ఉండాలి సంఘం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఐక్యత కలిగి ప్రేమలు తగ్గిపోతున్నాయండి. భార్యాభర్తల మీద ప్రేమలు తగ్గిపోతున్నాయి, పిల్లల మీద ప్రేమలు తగ్గిపోతున్నాయి, పిల్లల తల్లిదండ్రుల మీద ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఈ కడవరి దినాల్లో మనం ఉన్న. యేసయ్య అన్నాడు, నేను వచ్చే రాకడికి మీలో విశ్వాసం కనుక, ప్రేమ కనుగొంటాను. మీ మొదటి ప్రేమ ఏమైపోయింది? ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, మీ మొదటి ప్రేమ ఐక్యత మీలో నేను చూడలేదు అంటాడు. ఫిలదెల్ఫియా సంఘం అంటే అర్థం ఏంటి తెలుసా? ఐక్యత, సహోదరులు ఐక్యత. ఫిలదెల్ఫియా సంఘంలాగా మనం ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఒక కుమారుడు తప్పిపోయాడు, మనకు తెలుసు. తండ్రి మాట వినకుండా దూర ప్రాంతం వెళ్ళి తన ఆస్తిని అంతా పోగొట్టుకుంది. దేవుని మాట, దైవజనుడి మాట, సంఘం మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికితే వర్ధిల్లలేరు. మళ్ళీ తిరిగి వచ్చాడు, తప్పు తెలుసుకున్నప్పుడు అతన్ని చేర్చుకున్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, ఒక కుటుంబం ఎట్లా ఉండాలంటే, ఒక కుటుంబం ఎలాగ దీవించబడద్దంటే ఐక్యతతోనే దీవించబడుతుంది. ఒక సంఘం ఎట్లా దీవించబడదంటే ఐక్యతతోనే. ఒక దేశం ఎట్లా దీవించబడదంటే ఐక్యతతోనే. ఒక గ్రామం దీవించబడాలంటే ఐక్యత ఉండాలి. నోవహు కుటుంబాన్ని చూడండి. ఒక కుటుంబాన్ని చూసినప్పుడు వాళ్ళలోకి దేవుడి కోసం ఎట్లా తపన పడుతున్నారో చూడాలి. వాళ్ళు వేటి కోసమో తపన పడలేదు, దేవుడిచ్చిన మాట కోసం తపన పడ్డారు. నోవహు కుటుంబం, నోవహుతో దేవుడు మాట్లాడాడు, ఈ భూమి అంతమైపోతుంది, నేను జలప్రాణులను రప్పించబోతున్నాను, నువ్వు వాడకట్టు, ఎవరైతే నువ్వు ప్రకటించు, నమ్మి ఇందులోకి వచ్చినోడు రక్షింపబడతాడు, నమ్మని వారికి మునిగిపోతాడని చెప్పాడు. ఆ 8 మంది ఏం చేశారండి? వాడ కట్టడం ప్రారంభించారు. నోవహు, నేను చాలాసార్లు ఒక వాక్యాన్ని చదివినప్పుడు దాని వెనకాల ఉన్న భావాన్ని కూడా మనం చదవాలి, అర్థం చేసుకోవాలి. ఒక మందిరం కట్టామంటే అందులో ఉన్న ఐక్యత ఏంటి? ఒక వాడ కట్టబడుతుందంటే ఐక్యత ఏంటి? ఆ వాడ కట్టినప్పుడు నోవహు భార్యతో ఏం చెప్పుంటాడు? నాకు దేవుడు రాత్రి ఇలా మాట్లాడాడు, దేవుడు నన్ను వాడ కట్టమన్నాడు అని చెప్పినప్పుడు భార్య ఏమంట చెప్పండి? ఏమనాలి? మనవాళ్ళు అయితే ఏమంటారు చెప్పండి? నీ దగ్గర డబ్బులు ఎక్కువనియా? నిజంగా దేవుడు మాట్లాడి నీతో అంత అవసరం అప్పుడు? నోవహు భార్య అలాగందా? అసలు నోవహు భార్య పేరు రాయబడలేదు, కానీ ఎంత విధేయురాలో చూడండి. దేవుడు నీకు చెప్పాడా? అయితే చెయ్యి. పిల్లలు పిలిచాడు, ఆ కుమారుల్ని, కోడల్ని పిలిచాడు. 3 కొడుకులు వచ్చారు, 3 కోడళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని అడిగాడు, నన్ను దేవుడు ఇలా చేయమన్నాడు అంటే ఆ కుటుంబం అంతా కూడా, తండ్రి చేయండి, మీరు చేయండి, మేమున్నాం. ఒకళ్ళు ఆ చుట్టూ కట్టెలు పెడతా ఉంటే, ఇంకొకళ్ళు చీరలు పెట్టి కొడతా ఉంటే, ఒకళ్ళు కోస్తూ ఉంటే ఎంత మంచిగా పని జరిగిందండి. అది అందులో ఒక్కడు వెనకపోయినా పని జరుగుద్ది. నీకు దేవుడు చెప్పడం ఏంటి, మేము చేయడం ఏంటి అని పోతే ఒక సంఘం కూడా అంతే. దేవుడు ఏదైతే దైవజనుడికి ఆజ్ఞాపించాడు, అది దైవజనుడు అక్కడ ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే చెప్పాడో పని, అది చేసినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఒక కుటుంబం కూడా అంతే.
తండ్రి మాట వింటే, ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మాట వింటే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం అక్కడ ఉండాలంటే నువ్వు అభిషేకించబడాలని, మేలు పొందాలనుకుంటున్నావు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు అంటే ఏంటి? నాకు మేలు కావాలి ప్రభు, నాకు మేలు చేయని అడుగుతున్నావు. మేలు ఎక్కడి నుంచి వద్దండి? ఐక్యతలోనే మేలుంది. మనోహరం ఎక్కడుంది? పండగ, మనోహరమైన పండగ. అది ఎక్కడుందంటే అందరూ ఐక్యతతో పనిచేసినప్పుడే ఆ పండగలాగా ఉంటుంది. నోవాహు కుటుంబం అందరూ ఐక్యతతో పనిచేశారు కాబట్టి ఆ కుటుంబం అంతా వాళ్ళలోకి ఎక్కారు. ఆ జంతువులు కూడా జంట జంటగా వచ్చినాయి, ఎక్కినాయి. ఆ మూత వేయబడింది, అప్పుడు జలప్రలయం స్టార్ట్ అయింది. ఐక్యతతో చేయబడ్డారు కాబట్టి, ఆ వాడ కట్టారు కాబట్టి వాళ్ళు అందులో ఉన్నారు, రక్షింపబడ్డారు. ఒకళ్ళొకళ్ళు మాట కలపకుండా, ఒకళ్ళొకళ్ళు విధేయత చూపకుండా, ఒక భర్త చెప్పినప్పుడు భార్య వినాలి, లోబడాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ కుటుంబం మేలు చేత, ఆశీర్వాదం చేత, దీవెనల చేత, సంఘము కూడా అంతే అలాగే దీవించబడుతుంది. కొర్నేలి గురించి మనం చూసినప్పుడు కొర్నేలి కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగింది. ఆ కుటుంబం అంతా కూడా భయం. దేవుడు అంటే, సంఘం అంటే భయం. నా దేవుని సంఘం నేను, నా దేవుని సంఘం ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి. నేను నా సహోదరుని చూడాలి, నా దేవుని చూడాలి, నా దేవుని కొరకు నేను నా దేవుణ్ణి చూస్తూ నేను ఆరాధన చేయాలి. దేవుడు ఏం మాట్లాడతాడు ఈరోజు నాతో? నా సహోదరుడు ఎలా ఉన్నాడు, నా సహోదరి ఎట్లుందో? ఒక కుటుంబంగా, అరే నా కుటుంబంలోకి నేను వెళ్ళకపోతే ఎట్లాగే? నా దేవుని కుటుంబం ఇది. సంఘం అంటే దేవుని కుటుంబం. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది. ఈ ప్రార్థనా మందిరం ఐక్యతతో వర్ధిల్లాలి. వచ్చేవారు దేవుడి చిత్తం అయితే రేఖ వీళ్ళ గురించి చెప్తాను. వాళ్ళు ఏంటో, వాళ్ళ కుటుంబాలు ఏంటో, ఒక పితరుడు చెప్పిన మాటకి ఎట్లా లోబడ్డారో ఆ మాట మనం దేవుడి చిత్తం అయితే వచ్చేవారు నేర్చుకున్నాం. అందరూ మోకరించుదాం. సంఘం ఎప్పుడైతే ఐక్యతతో ఉందో వాళ్ళు ఆస్వాదించబడినట్లుగా చూస్తాం. సంఘం ఎప్పుడైతే విధేయులై దేవుని కలిగించి ఆత్మచేత నింపబడ్డారు, వాళ్ళ ఐక్యంగా ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుడు వాడుతుంది. సంఘం ఒక ఫిల్లర్. దేవుని సన్నిధిలో ఒక కుటుంబంలో మీరు ఫిల్లర్గా ఉండాలి. దేవుని సంఘంలో మనందరూ కూడా ఒక ఫిల్లర్గా ఉండాలి. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటే. ఐక్యతను చెడగొట్టడానికి, ఐక్యతను పాడు చేయడానికి చాలామంది ఉంటారు. అవన్నీ పట్టించుకోవాలి. దేవుడి సంఘంలో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని కొరకు దేవుడు వాక్యం ఏం చెప్తుందో మనం అవి విని సోది మాటలు, లేకపోతే లంకెలు, లేకపోతే ప్రతి విధమైన కొండేలు మనం వినకుండా దేవుడి వాక్యంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపి ఐక్యతలో సంఘాన్ని ఇంకా అభివృద్ధిపరిచి, ఆయన అహరోను తల మీద పోయబడి అంగీలంచు వరకు కారిన ఆ పరిమళ తైలం వలె ఆయన మనల్ని ఉంచుతాడు, అభిషేకంతో నింపుతాడు. అక్కడ శాశ్వతమైన జీవం, శాశ్వతమైన ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందరూ మోకరించుదాం, ప్రార్థించి